హలో అందరికీ. ఇదైతే మేము వైజాగ్ వెళ్తున్న వ్లాగ్. వందే భారత్‌లో వెళ్తున్నాము. ఫస్ట్ టైం వందే భారత్. ఎక్కగానే ఒక వాటర్ బాటిల్, ఒక న్యూస్ పేపర్ అయితే ఇచ్చారు. ఎర్లీ మార్నింగ్ కాబట్టి వ్యూ అయితే చాలా బావుంది. మధ్యలో ఈ గోదావరి బ్రిడ్జ్ కూడా వచ్చింది. చాలా బావుంది. వైజాగ్ అయితే వచ్చేసాము. సో, వైజాగ్ వచ్చిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని బీచ్‌కెళ్ళాము. ఇది రిషికొండ బీచ్. చాలా బాగుంది ఈవినింగ్ టైంలో. సో, ఇదైతే డే 2 ఇన్ వైజాగ్. వైజాగ్‌లో ఒక ఫేమస్ టెంపుల్ ఉంది కదా! సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఆ టెంపుల్‌కి అయితే వెళ్ళాము. సో, లోపల వీడియో ఎలా వచ్చిన తర్వాత ఒక పిజ్జా తిని తర్వాత ఈవినింగ్ టైంలో కైలాసగిరి వెళ్ళాము. సో, నైట్ వ్యూ చూడ్డానికని వెళ్ళాము. కైలాసగిరి చాలా బాగుంది. ఇక్కడ శివపార్వతులు అయితే చాలా బాగుంది చూడ్డానికి. అండ్ నైట్ సిటీ వ్యూ కూడా చాలా బాగుంది. డే 3 ఇన్ వైజాగ్. మేము ఆఫ్టర్నూన్ లంచ్‌కి అయితే ఈ ప్లాట్‌ఫామ్ 65 అని రెస్టారెంట్‌కి వెళ్ళాము. సో, ఇక్కడ హైదరాబాద్ టు వైజాగ్ అన్ని స్టేషన్స్, బోర్డ్స్ అయితే పెట్టారు. మేమైతే తాడపల్లిగూడెం అనే దగ్గర కూర్చున్నాము. మన దగ్గరికి వచ్చేటప్పుడు ఇట్లా గ్రీన్ లైట్ వస్తది. ఇలా ఫుడ్ మన దగ్గరికి వచ్చేటప్పుడు మేమైతే క్రిస్పీ కార్న్, ఇంకా బటర్ నాన్ అది ఆర్డర్ చేసాము. పన్నీర్ కర్రీ ఆర్డర్ చేసాము. ఫుడ్ అయితే యావరేజ్‌గానే ఉంది. లంచ్ చేసిన తర్వాత మేమైతే సబ్‌మెరైన్ చూడ్డానికెళ్ళాము. లోపల ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అయితే ఏమి అలో చేయలేదు. దాని తర్వాత దానికి అపోజిట్‌లోనే ఉన్న ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియం చూడ్డానికెళ్ళాము. లోపలైతే బావుంది. అప్పుడు వాడినవన్నీ పెట్టారు. దాని తర్వాత బయట ఒక ఎయిర్‌క్రాఫ్ట్ కూడా పెట్టారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.